ఆశీర్వాదాలు కావాలి. మరి ఆశీర్వాదాలు రావాలనంటే భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండనంత కాలము, నీ కుటుంబం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండనంత కాలము దేవుని ఆశీర్వాదాలకు దూరం అవుతున్నట్లే, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నట్లే. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. నిన్ను ఆశీర్వదించాలని లేదా? నీ పిల్లల్ని ఆశీర్వదించాలని లేదా? నీ కుటుంబీకుల ఆశీర్వాదాలు పొందాలని లేదా? అయితే దేవా, నిజంగా నేను నా కుటుంబం ఆశీర్వాదాలు పొందాలి, నీ పట్ల భయభక్తులు కలిగి ఉంటామయ్యా. చెడు పనులు చేయకుండా బ్రతుకుతాం, చెడుతనం లేకుండా జీవిస్తాం, మీ వాక్యానుసారంగా జీవిస్తాం. మీ దాసుల ద్వారా మీరు ఏదైతే మాట్లాడతారో ఆ మాటకి కట్టుబడి బ్రతుకుతామయ్యా. ఎవరో ఒకళ్ళు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటారు. స్థానిక దైవజనుడో, లేకపోతే ఆహ్వానించబడినటువంటి ఆ దేవుని సేవకులో, లేకపోతే పాస్టర్ గారో, ఎవరో ఒకళ్ళు దేవుని మాటలు ఇక్కడ చెప్తున్నప్పుడు, ఇక్కడ నిలబడి వారు దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకి కట్టుబడి జీవించే జీవితమే భయభక్తులు కలిగిన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తద్వారా దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలుగుతావు.